ప్రస్తుతం మన దేశం ఇలా పాకిస్తాన్తో ఇబ్బందులు పడడానికి, అలాగే పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పడడానికి మరియు దేశం మొత్తం నాశనం అవ్వడానికి నెహ్రూ అండ్ గాంధీ మరియు వారి వారసులు మాత్రమే కారణం. అది ఎలా, ఎందుకు అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఈ ఒక్క వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఎన్నో అద్భుతమైన ఆలోచనల ద్వారా దేశాన్ని యూరోప్ స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నారు. కాదు కలలు మాత్రమే కన్నారు. ఆ ఆలోచన నుండి పారిశ్రామిక అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. అందుకు విద్యా వ్యవస్థ గొప్పగా ఉండాలని ఐఐటీలను కూడా ఏర్పాటు చేశారు ఆయన. అయితే దేశం ముందుకు వెళ్ళడానికి గొప్ప ప్రయత్నాలు చేసిన జవహర్లాల్ నెహ్రూ కొన్ని అత్యంత దారుణమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మంచి చేసినప్పుడు క్రెడిట్ నెహ్రూ తీసుకున్నప్పుడు ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్స్కు కూడా ఆయనే బాధ్యత వహించాలి. దాని క్రెడిట్స్ కూడా ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ఘోరమైన తప్పుల కారణంగా దేశం ఇంకా బాధపడుతుంది. కొన్ని విషయాల్లో ఈ దేశం ఉన్నంత వరకు ఇబ్బంది పడాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతిపిత మహాత్మా గాంధీ కారణంగా మాత్రమే ఆయన ప్రధాని అయ్యారనేది సత్యం. అలానే తన సత్తాతో అస్సలు కాలేదు, అవ్వలేకపోయి ఉండేవారు కూడా. ఇక ఆయనకు ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఆయన పెరిగిన వాతావరణం కారణంగా ఎప్పుడూ కూడా అంతర్జాతీయ లీడర్లు విదేశీ ప్రయాణాలతోనే బిజీగా ఉండేవారు. దేశీయ వ్యవహారాలు చేసినా కూడా ఆఫీసులోనే కూర్చుని మొత్తం పాలన చేసేవారట. కానీ సర్దార్ పటేల్ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఎప్పుడూ గ్రామీణ ప్రజలను కలిసేందుకు ఇష్టపడేవారు. భావి భారత భవిష్యత్తు గ్రామాల్లోనూ ఉందని విశ్వసించేవారు. నెహ్రూ మాత్రం పారిశ్రామికరణ జరగాలి, ఆధునిక పద్ధతులను భారతీయులకు నేర్పించాలని భావించేవారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ కాస్త భిన్నమైన ధోరణి ఉండేది. పటేల్ ప్రధాని అయి ఉంటే ఎలా ఉండేదో కానీ నెహ్రూ కొన్ని ఏకపక్ష నిర్ణయాలు దేశాన్ని లోయలోనికి నెట్టేశాయి. నిజానికి ఇక్కడ మన ఫస్ట్ ప్రధానమంత్రిగా పటేల్ గారు మాత్రమే ఉండాలి. కానీ చాలా కుట్రలు కుతంత్రాల తర్వాత నెహ్రూ గారు మన పీఎంగా అయ్యారు. అయితే ఆయన గొప్ప పాలన చేసి ఉండవచ్చు, కానీ చరిత్ర మరవని తప్పులు చేశారు. ఎన్నో తరాలు మారినా ఆయన చేసిన తప్పుకి దరిద్రాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అందులో మొదటిది, నెహ్రూ ఎప్పుడూ కూడా బ్రిటిష్ వారి మాటే వినేవారట. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ పాలకులు కొన్ని సలహాలు సూచించారు. దేశం చాలా పెద్దది, ఎన్నో వందల సంస్థానాలు, జమీందారీకి పాలన ప్రాంతాలు ఉన్నాయి. ఎవరైనా సరే దేశంలో కలవడానికి ఇష్టపడకపోతే వదిలేయండి, వారిని బలవంతం పెట్టి బెదిరించి దేశంలో కలపకండి అని మౌంట్ బాటన్ సూచించారు. దానికి నెహ్రూ సరే అన్నారు. అంటే బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళినా కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేసి కుట్ర చేసింది. అంటే దేశంలో కొట్లాటలు రావాలని కుట్ర చేసింది. కానీ డిప్యూటీ పీఎం హోదాలో ఉన్న పటేల్ మాత్రం బ్రిటిషర్ల మాటలను అసలు పట్టించుకోలేదు. నెహ్రూ చెప్పినా సరే దేశం మొత్తం ఒకే యూనియన్గా ఉండాలని కరాఖండిగా చెప్పేశారు. ఆయన ఏకంగా ఆర్మీని తీసుకొచ్చి బెదిరించి మరీ 550 సంస్థానాలను దేశంలో కలిపారు. ప్రపంచంలోనే ధనవంతుడైన, సైనిక పరంగా శక్తివంతుడైన నిజాం కూడా మొదట చెబితే వినలేదు. పటేల్ సైన్యంతో దిగిన తర్వాత హైదరాబాద్ ప్రాంతాన్ని దేశంలో కలిపేశారు. అలా అఖండ భారత్ ఏర్పడింది. ఇక నెహ్రూ చేసిన మరొక తప్పు, జమ్మూ కాశ్మీర్ విషయంలో అతిపెద్ద తప్పు చేశారు నెహ్రూ. దేశం మొత్తం ఏకం చేసే బాధ్యతను పటేల్కు అప్పజెప్పారు. కానీ కాశ్మీర్ కోసం మాత్రం ఎన్ గోపాల్ అయ్యంగార్ అనే ఎంపీని మంత్రిని చేసి ఆయనకు అప్పజెప్పారు. ఆయన డైరెక్ట్గా నెహ్రూకే రిపోర్ట్ చేసేవారు. అంతేకాదు, మౌంట్ బాటన్ చెప్పినట్లుగానే కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిని సంప్రదించాలని నిర్ణయం తీసుకోవడం మన దేశానికి పెద్ద దెబ్బ. అయితే పటేల్ గారు నాటి కాశ్మీర్ రాజుతో సంతకం చేయించి దేశంలో కలిపేందుకు ఒప్పించినా కూడా నెహ్రూ తిరస్కరించారు. ఇలా నెహ్రూ గారు మాట విని కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం కొంపముంచింది. అయితే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కావాలని షేక్ అబ్దుల్ సహా కొంతమంది కాశ్మీర్ నేతలు ఆందోళన బాట పట్టారు. వారిని జైల్లో పెట్టినా కూడా చివరకు వారిని బయటకు తీసుకువచ్చి వాళ్ళు చెప్పినట్టుగానే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తితో పాటు ప్రత్యేక రాజ్యాంగాన్ని రచించారు. కాశ్మీర్ అనేది మన దేశంలో ఉన్నా కానీ నెహ్రూ గారు ఈ కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్రధానిని నియమించి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించి చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే ఈనాటికి ఇండియా బాధను అనుభవిస్తుంది. తరువాతి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడా కాశ్మీర్ ఇంకా రగులుతూనే ఉంది. నాడు ఐక్యరాజ్య సమితిలో పెట్టడం కారణంగా దానిని బూచీగా చూపించి పాకిస్తాన్ వాళ్ళని ఇబ్బందులు పెడుతూనే ఉంది. అయితే మోదీ ఆ ప్రతిపత్తిని రద్దు చేసి లెక్కలు సరిచేశారు అనేది వాస్తవం. అంతేకాదు, పటేల్ సహా కొంతమంది నేతలు పదే పదే నెహ్రూని హెచ్చరించినా కూడా వారిని పట్టించుకోలేదట. పైగా కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ నేతలు తన మాజీ బ్రిటిష్ స్నేహితులు సలహాలు తీసుకునేవారనే అపవాది కూడా ఆయన పైన ఉంది.
ఇక నెహ్రూ చేసిన తప్పుల్లో మూడవ ఘోరమైన తప్పు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సీటును వదులుకోవడం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భద్రతా మండలి అనేది ఉండాలి అని అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. వారు ఒక కూటమిగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధంలో 2 లక్షల మంది సైన్యంతో భారత యువకులు పాల్గొన్నారు. పైగా ఈ యుఎన్లో మీరు కూడా ఉండాలని సీటును ఆఫర్ చేశారు. పైగా ఇండియా శాంతిని కోరుకునే దేశం కాబట్టి మా కౌన్సిల్లో మీరు కూడా ఉండాలని సీటును ఆఫర్ చేశాయి. కానీ నెహ్రూ మాత్రం చైనా లేకుండా భారత్ ఉండలేదని చెప్పేశారు. అంతేకాదు, కావాలనుకుంటే చైనాకి ఇచ్చుకోండి, మాకు అక్కర్లేదని కరాఖండిగా చెప్పేశారు. నెహ్రూ నిర్ణయం ఆనాడు అందరినీ షాక్కి గురిచేసింది. ఇప్పటికీ భద్రతా మండలిలో చైనా ఉండడం కారణంగా భారత వ్యతిరేక నిర్ణయాలు అమలవుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో ప్రతిసారి చైనా అడ్డుపడుతూనే ఉంది. పిలిచి మరీ సీటిస్తానంటే తీసుకోకపోవడం నెహ్రూ చేసిన ఘోరమైన తప్పిదమే. ఎందుకంటే ఈ యుఎన్లో చోటు దొరకాలి అంటే ఏ దేశానికి అస్సలు అవ్వని పని. కాంగ్రెస్ నేత అయిన శశిధర్ కూడా నాడు నెహ్రూ భద్రతా మండలిలో చేరకుండా తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇక మరొకటి 1962 చైనాతో యుద్ధం కూడా నెహ్రూ అతి ఆలోచనల కారణంగానే వచ్చిందంటారు. భారత సరిహద్దులనే కాదు, అక్షయ్ చిన్ సహా ఎన్నో ప్రాంతాలను తమదిగా చెప్పుకుంటూ చైనా ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. కానీ నెహ్రూ ఏనాడు ఆ ప్రాంతం మాది అని వ్యాఖ్యానించలేదు. భారతదేశంలోని కీలకమైన ప్రాంతాల కోసం పోరాడలేదు. కేవలం మంత్రుల స్థాయిల చర్చలు మాత్రమే జరిగాయి. అది కూడా ఇతరుల ఆందోళన తట్టుకోలేక మాత్రమే జరిగాయి. మొదటి డిప్లొమాటిక్ చర్చలు కూడా సాగలేదు. వాటిపైన కొంతమంది మంత్రులు ప్రశ్నించడంతో అక్కడ ఇంచుగడ్డు కూడా పెరగదు కూడా అని లైట్ తీసుకున్నారు. అయితే అంతర్జాతీయంగా నెహ్రూకి మంచి పేరు ఉంది. దానిని చెడగొట్టాలని, ఆయనకంత సీన్ లేదని నిరూపించేందుకు ఏకంగా ఆక్సైచిన్ ప్రాంతంలో చైనా దాడికి ప్రయత్నించింది. అప్పటికీ కూడా నెహ్రూ లైట్ తీసుకున్నారు. నామమాత్రంగా కొన్ని భద్రతా చర్యలు తీసుకుని సైనిక బలగాలను మోహరించారు. ఒకవేళ యుద్ధం వస్తే అక్కడకు ఆయుధాలు, ఇతర సామాగ్రి పంపడం కూడా కుదరదు. పైగా చైనా దాడి చేయలేదు అనే భ్రమలో ఉండిపోయారు నెహ్రూ. ఇటు అరుణాచల్ ప్రదేశ్ వైపు ఆయన ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ చైనా మాత్రం అక్షయ్ చిన్ వైపు వచ్చి దాడులు మొదలుపెట్టింది. అప్పుడు ఆగమేఘాల మీద మన సైన్యాన్ని తరలించిన ఘోరంగా ఓడిపోయాం. అంతర్జాతీయంగా సాయం తీసుకునే లోపే ఓటమి వచ్చేసింది. అక్షయ్ చిన్ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కారణంగానే చైనా ఫింగర్ 4, ఫింగర్ 8 ప్రాంతాల్లో పాగా వేసింది. ఇక నెహ్రూ సోషలిజాన్ని ఎంకరేజ్ చేసేవారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండేవారు. ఇదే మన కొంప ముంచింది. ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికంగా ముందుకు సాగుతున్నాయి. కానీ నెహ్రూ మాత్రం అంతా ప్రభుత్వం చెప్పినట్టే నడవాలనుకున్నారు. ఆయన సైగల్లోనే ప్రతి ఫ్యాక్టరీ ఏర్పాటయ్యేది. ఇటు ఎవరికి ఎంత భూమి ఉండాలనే దానిపైన కూడా చట్టాలు చేశారు. పవర్ పాలిటిక్స్ కారణంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇటు అగ్రికల్చర్ కూడా దెబ్బతింది. పైగా కరువు కారణంగా దేశాభివృద్ధి ఏడాదికి 4% కూడా ముందుకు సాగడం లేదు. కానీ ప్రభుత్వం దాదాపు 30 ఏళ్లు కొనసాగడంతో దేశం ఆర్థికంగా ఎంతో వెనకబాటుకు గురైంది. అందుకే కమిషన్ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు టెలిఫోన్ కావాలన్నా కూడా ప్రత్యేకమైన రెఫరెన్స్లు అవసరమయ్యేవి. అందుకే దేశంలో కార్ల కంపెనీలు కూడా లేవు. ఇతర ఏ పరిశ్రమలు రాలేదు. ఇలా ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం జరిగేలా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పాకిస్తాన్తో మనకి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనకి ఎప్పటికీ అంటే దేశం ఉన్నంతకాలం ఈ దరిద్రం మనల్ని వదిలిపెట్టిపోదు. దానికి ముమ్మాటికి కారణం నెహ్రూ మరియు గాంధీ మరియు వారి వారసులు మాత్రమే. ఎవరేమనుకున్నా కానీ నా ఒపీనియన్ మాత్రం ఇదే. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈనాటికి వార్లు జరుగుతున్నాయంటే దానికి కారణం కేవలం నెహ్రూ గారు మాత్రమే. మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని మరికొంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.